థ్యాంక్ యూ వీడిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది సార్, కానీ ఒక విషయం సార్, వీడిని ఇక్కడికి తీసుకురావడానికి సిఐడికి ఏ అవసరం వచ్చింది? వీడు తాకేయే కదా. ఏసీపీ సార్, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. దయా, నువ్విప్పుడు చెయ్యి ఊపుతున్నావు కదా, ఆ గాలి నన్ను తాకుతోంది, నా చెవులకి ఆ శబ్దం వినబడుతోంది. అలాగా, నీ చెవు కొంచెం వేడెక్కని. సార్ మీరు చెబితే వీడి ముఖాన్ని చూపించిన. వద్దు, అస్సలొద్దు. వీడి చెయ్యే చెప్తుంది వీడి టాకియానా కాదా అని. వీడిని తీసుకురండి. వీడి బేడీలు ఇప్పండి. ఇక్కడ ఒక అలమారా ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూపించు. సార్ వీడు ఫెయిల్ అయిపోయాడు. నీ వల్ల కాలేదు కదా. నీ గురించి మేము చాలా విన్నాం. ఏసీపీ ప్రద్యుమాన్, నేను చెప్పాను కదా, ఏదో ఒక రోజు నువ్వు నా ముందు తల దించుకుంటావు అని. నీ అంతట నువ్వే వచ్చి ఖచ్చితంగా నా కాళ్ళ మీద పడతావు, నా ముందు చేతులు జోడించి వేడుకుంటావు. చూస్తూ ఉండి ఏసీపీ, ఏదో ఒక రోజు మీ అందరూ నా కాళ్ళ మీద పడి వేడుకుంటారు. నేను దొంగనే, కానీ నాకు తెలిసినవన్నీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ తెలుసుకోలేరు. నువ్వు వస్తావు ఏసీపీ, నా కాళ్ళ దగ్గరికి వస్తావు, ఖచ్చితంగా వేడుకుంటావు. లేదు, ఇకపైనే అసలైన పనుంది. మీరందరూ వెళ్ళొచ్చు. దయా రా. ఓరి నాయనో, నా కళ్ళు ఆనందపడుతున్నాయి నా మెహబూబాని చూడబోతున్నందుకు. ఇంత పెద్ద ఇనుప బీరువాలే నా ప్రియురాళ్ళు. ఏసీపీ సార్, ఇంత ఇనుప బీరువాలో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి? సిఐడి నిజాయితీ పోయేలా చేసి. అది ఏంటో నువ్వే తెలుసుకుంటావు, ముందు తెరువు. ఓ ఐసీ, అయితే అది సర్ప్రైజా? సరే, ఇందులో ఏముందో అందులో నాకు భాగం కావాలి. నువ్వు ఈ ఇనుప అలమారని తెరవగలవా లేదా? ఏసీపీ సార్, మీకే బాగా తెలుసు కదా, ఈ టాకియా పనితనం ఇంకా పాడుబడలేదు. ప్రపంచంలోనే అంతటి తాళమో లేదా బీరువానో తయారు చేయలేదు ఈ టాకియా చెయ్యలేడు అనడానికి. నేను అడిగింది నువ్వు ఈ అలమారని తెరవగలవా లేదా. కానీ ఇందులో నాకెంత భాగం ఇస్తారు? నీ శిక్షని మేము తగ్గిస్తాం. ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా పని మొదలెట్టావు. చిత్రాన్ని గీసేవాడు తన చిత్రాన్ని మరొకరు చూస్తూ ఉండాలనుకోడు. సంగీతాన్ని తయారు చేసేటప్పుడు ఎవ్వరూ వినకూడదని సంగీత కళాకారుడు అనుకుంటాడు. అంటే తన పాట పూర్తవ్వకుండా ఎవ్వరూ వినకూడదు అని. కాబట్టి ఇంత పెద్ద ఇనుప బీరువాని తెరిచేటప్పుడు మిగతా వాళ్ళు చూడడం టాకేకిష్టం లేదు. మీరందరూ బయటికి వెళ్ళండి. ఈ ఇనుప బీరువా తెరవగానే నేను మిమ్మల్ని పిలుస్తాను. ఒక విషయం నువ్వు మర్చిపోవద్దు, మా చూపు మొత్తం నీ మీదే ఉంటుంది. నాకు అర్థం కావడం లేదు, సిఐడి వాళ్ళ ప్రతిభ మీద ఎందుకు అనుమానము? అంటే నేను మీ ముందు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే మీరు అడ్డుకోలేరా? చెత్తవాగుడు, ఆపు. నీ పనేంటో చూడు. నీకు 5 నిమిషాలు మాత్రమే ఇస్తున్నాము. ఏసీపీ సార్, ఈ పెద్ద ఇనుప బీరువా తెరవడానికి నాకు 2 నిమిషాలు చాలు. మిగతా 3 నిమిషాలు లోపల ఏముందో కూడా చెప్పేస్తాను.
సార్ ఒకవేళ వీడు తప్పించుకోవడానికి ట్రై చేశాడంటే? వాడు అసలు ఎక్కడికి తప్పించుకోలేడు. లోపలికి వెళ్ళి రావడానికి మార్గం ఒకటే. అరే వాడు వాడు డాన్స్ వేస్తున్నాడు. మనల్ని ఎగతాళి చేస్తున్నాడా? ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్, వాడి డాన్స్కి నేను కొరియోగ్రాఫ్ చేస్తాను. అరే వద్దొద్దు దయ్యా, ఇప్పుడు వాడి సహాయం మనకి కావాలి. కానీ సార్ ఇందులో అలా ఏముంది? ఆ లోపల ఉన్న విషయం కానీ విదేశీయులకి దొరికిందంటే మన దేశానికి వ్యతిరేకంగా ఉత్సవం జరుపుకుంటారు. మంచి విషయం ఏంటంటే సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ముంబైలోనే ఈ అలమారాని పట్టుకున్నారు. అంతే, ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ ఇనుప అలమారలో ఉన్న అపాయకరమైన లోహం ఏంటో కనిపెట్టాలి. సార్ సార్, ఆ పిచ్చోడు కెమెరాని వెరకొట్టేశాడు. తలుపు తెరవండి త్వరగా. సార్ తలుపు తెరవట్లేదు సార్. హా? నువ్వు కరెక్ట్ పాస్వర్డ్ వేసావా? మళ్ళీ వెయ్యి. సార్ నేను సరైన పాస్వర్డే వేశాను, కానీ తలుపు తెరవట్లేదు సార్. దయా, కాస్త ప్రయత్నించి చూడండి. సార్ ఈ తలుపు జామ్ అయిపోయింది. ఇంకోసారి ట్రై చేయండి. సార్ తలుపు తెరిచింది. తకియా తకియా. హోనో సార్, వీడు చనిపోయాడు. చచ్చిపోయాడా? ఎలా జరిగింది? కానీ లోపల ఇంకెవరూ లేరు కదా. సార్ ఒకవేళ వీడు సూసైడ్ చేసుకున్నాడా ఏంటి? ఎలా కుదురుద్ది నిఖిల్? వీడి దగ్గర అసలు ఏ ఆయుధము లేదు కదా. సార్ ఈ రూమ్లో తలుపు లేదు, కిటికీ లేదు, బయట నుండి ఎవరు లోపలికి రాలేదు సార్. అదే కదా. సార్ ఆ, ఈ పగిలిపోయిన కెమెరా ఇది ఖాళీగానే ఉంది, ఇందులో ఏమీ లేదు. ఇక ఈ అలమార ఇది కూడా ఖాళీగానే ఉంది, ఇందులో ఉన్న జార్ అది ఖాళీగానే ఉంది. సార్ ఒకవేళ ఈ అలమారలో ఎంటీ జారే ఉందా? అది కుదరదు దుష్యంత్. ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పయి ఉండదు. ఖచ్చితంగా ఆ జార్లో ఏదో ఉండే ఉంటుంది. అవును సార్, అంతం చేసేలా వస్తువు ఏదో ఒకటి ఉండాలి సార్. ఒకవేళ ఈ గ్లాస్ జార్లో ఉన్న విషయం వీడు తలుపు తెరిచిన వెంటనే ఆ విషయం గాలిలో పాకి ఒకవేళ ఈ టాకియా చనిపోయాడా ఏంటో. దయా, ఈ రూమ్లో కిటికీ లేదు, తలుపు కూడా లేదు. ఒకవేళ విషవాయువు గాని ఉండుంటే ఈ రూమ్లో ఇప్పుడు కూడా ఉండుండాలి కదా. లేదు దయా, ఇందులో ఏదో ఒక విషయం దాగి ఉంది. దుష్యంత్, వీడి బాడీని వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళండి. Yes, sir. హా. ఒకవేళ ఆ టాకియాకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అందువల్ల చనిపోయాడేమో. ఇంకా వేరేది అర్థం కావట్లేదు. బాగా ఉన్న మనిషికి సడన్గా హార్ట్ అటాక్ రావడం, అది కూడా సిఐడి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు. కానీ వాడు ఆ కెమెరాని పగలగొట్టి సిఐడి వాళ్ళని మోసం చేయాలని చూశాడు. ఆ విషయమే అర్థం కావట్లేదు. పోయిన వారం ఒక కేసు వచ్చింది కదా, అందులో ఆ హంతకుడు ప్రజలకి హార్ట్ అటాక్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అందువల్ల కొన్ని సమయాల్లో వాళ్ళు చనిపోతున్నారు. ఒకవేళ అలాగా ఏదైనా. కానీ ఆ కేసులో ఆ పని చేసింది ఒక డాక్టర్. కానీ ఇక్కడ టాకియా తప్ప ఆ రూమ్లో ఎవరూ లేరు. ఈ టాకియా వాడు మరణం చాలా కన్ఫ్యూషన్గా ఉంది. రూమ్ అంతా ఖాళీగానే ఉంది. ఈ సేఫ్ లో కూడా ఏమీ లేదు. జార్లో ఉండాల్సిన అపాయకరమైన కెమికల్ కూడా కనిపించట్లేదు. సార్ ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసుంటారా? ఎలా దొంగలించగలరు పంకజ్? ఈ రూమ్ లోకి రావాలంటే ఒకే ఒక మార్గం, వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, అది కూడా ఇదే. ఆ ద్వారం గుండానే మనం లోపలికి వచ్చాం. సార్ రహస్య మార్గం ఏదైనా ఉండుంటే ఉండండి, నేను వెతుకుతాను. సార్ ఈ వాల్ట్ రూమ్లో ఎలాంటి రహస్య దారి కనపడలేదు. ఏ దారి లేకుండా ఉండొచ్చు, ఏ తలుపు లేకుండా ఉండొచ్చు, కానీ ఏదో ఒక మార్గంలో దయా ఈ అపాయకరమైన కెమికల్ని దొంగలించారు. సార్ సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఈ బీరువా ఖాళీగా ఉంది, ఆ జార్లో ఏ కెమికల్ లేకుండా ఉండుంటే. పంకజ్, అలా జరగదు. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మహేష్ ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓ పని చేయండి, మహేష్ కి ఫోన్ చేసి రమ్మనండి ఫాస్ట్. సారీ సార్, నేను రావడానికి లేట్ అయిపోయింది. అదేం కాదులే కానీ త్వరగా చెక్ చేయండి. ఆ జార్లో ఉన్నదేంటో చూడండి. సార్ ఆ,
సార్ అతని ఫోన్ ఆఫ్ లో ఉంది సార్. ఇంటికి ఫోన్ చేసి ఏంటో కనుక్కో, లేదా ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కో. సార్ నేను 2 చోట్ల ట్రై చేశాను, కానీ ఎవరికీ తన అడ్రస్ తెలియలేదు. ఒకవేళ ఈ విషపు గ్యాస్ మాయమైనందులో మహేష్కి ఏదైనా సంబంధం ఉంటుందా? అయ్యుండొచ్చు దయా. ఓ నో, ఏంటి ఇలా జరిగింది? అలా అయితే అంబులెన్స్లో బాంబు ఉంది. దుష్యంత్, సార్ సార్ ఒక బ్యాడ్ న్యూస్ సార్. సార్ తాకియా బాడీని తీసుకెళ్లిన అంబులెన్స్ బ్లాస్ట్ అయిపోయింది సార్. ఏంటి? ఓ పని చేయండి, సోలంకిని వెంటనే అక్కడికి రమ్మనండి. ఎస్ సార్. ఏమైంది సార్? టాకియా శవాన్ని తీసుకువెళ్తున్న ఆ అంబులెన్స్కి బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. సార్ నాకెందుకో ఇది పెద్ద పథకంలా అనిపిస్తోంది. ముందు తాకియా చంపబడింది, తర్వాత ఆ అంతపు కెమికల్ మాయమైపోయింది, మరి ఇప్పుడేమో అంబులెన్స్లో బాంబ్ బ్లాస్ట్. అదే కదా. డాక్టర్ వైభవ్, ఎస్ సార్. ఏదైనా దొరికిందా? ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇప్పటివరకు ఏదో తెలియలేదు. సరే, ప్రయత్నిస్తూనే ఉండండి. దయా, సార్ మహేష్ విషయం ఏంటో చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ప్లీజ్ అందరూ వెనక్కి వెళ్ళండి. ఫోన్ లోపల పెట్టండి ప్లీజ్. అవును సార్, సలంకి సార్ వచ్చారు. బ్లాస్ట్ అయిన అంబులెన్స్ని చెక్ చేస్తున్నారు సార్. ఏదైనా విషయం తెలిసిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను సార్. ఎస్ సార్. ఏదైనా తెలిసిందా డాక్టర్ సార్? లేదు దుష్యంత్, ఇంకా లేదు. యాక్చువల్గా ఈ బ్లాస్ట్ ఎంత భయంకరంగా ఉందంటే బాడీ మొత్తం చల్లా చెదురైపోయింది. దీన్ని ఫారెన్సిక్ కి తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ టాకియా మరణానికి కారణం తెలిసిపోతుంది కదా. ఈ సోలంకి ఉన్నాడు కదా, ఏదో ఒక మార్గాన్ని కనిపెడతాడు. డోంట్ వరీ, ఖచ్చితంగా ఏదో ఒకటి కనిపెట్టి. మీకు బాగా తెలుసు సార్, ఈ కేసు మన దేశం సేఫ్టీకి చాలా చాలా ముఖ్యం సార్. ఇప్పటి వరకు ఆ వాల్ట్లో ఉన్న గ్లాస్ జార్లో ఏముందో మనకి తెలియట్లేదు. ఇలా చూడు, నీ టెన్షన్ నాకు అర్థమవుతోంది, కానీ డోంట్ వరీ. సిఐడి వాళ్ళు ఇంతకు ముందే ఇలాంటి విచిత్రమైన కేసుల్ని ఛేదించారు. ఈసారి కూడా విజయం మన సిఐడి టీందే. డోంట్ వరీ, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. హలో ప్రద్యుమన్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాకేం సూపర్గా ఉన్నాను. మీ గురించి చాలా ఉన్నాను. మొత్తానికి ఈ రోజు మనం కలుసుకున్నాం. మీ గురించి కూడా మేము చాలా విన్నాము. మంచి విషయాలు మాత్రమే విని ఉంటారని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా మీ గురించి పొగడ్తలు చాలా విన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీలో ఒక ఆఫీసర్ మహేష్, ఓకే. అతని దగ్గర నుంచి మాకు కొన్ని విషయాలు తెలిసాయి, రహస్యమైన విషయాలు. మేము మహేష్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ అతన్ని కాంటాక్ట్ చేయడం కుదరట్లేదు. అందుకే అతని ఆఫీసులోనే కలుద్దామని వచ్చాం. అందువల్ల మహేష్ని కాస్త పిలవగలరా? తప్పకుండా. మహేష్ని తీసుకురా. సార్, ఆయన మధ్యాహ్నం ఆఫీస్ నుండి బయటికి వెళ్ళడం నేను చూశాను సార్. అతను పార్కింగ్ లాట్ వైపుకు వెళ్ళారు. పార్కింగ్ లాట్ వైపా? ఆయన ఒంటరిగా ఉన్నాడా లేదా అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? సార్ ఒంటరిగానే ఉన్నారు, చాలా కంగారులో ఉన్నారు సార్. ఇంకా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు సార్. కంగారుగా ఉన్నాడు, ఫోన్లో కూడా మాట్లాడుతున్నాడా? నాకు మహేష్ యొక్క ఫోన్ రికార్డ్స్ కావాలి. ఎస్ సార్. ఏమైంది డాక్టర్, అంతలా ఆలోచిస్తున్నారు? నేను ఒకదాన్ని మింగేశాను. పర్కల్ ఎక్స్రేయా? దాన్ని చనిపోవడానికి కారణం పర్కల్లో ఉందా? లేదు లేదు శ్రేయ, మరణానికి కారణం దీనివల్ల జరిగింది కాదు, కానీ బ్లాస్ట్ ఎలా జరిగిందో దానికి కారణం దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. అర్థం కాలా? అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని చూడండి. ఈ ఎక్స్రే టాకియా అస్థిపంజనానిది, ఒరిజినల్. ఇంకా ఈ ఎక్స్రే అంబులెన్స్ బ్లాస్ట్ లో చనిపోయారే వాళ్ళది. కానీ సార్, రాకీ బాడీ అంబులెన్స్ లో ఉంది ఒక్క కదా. నిమిషం, ఇక్కడే పాయింట్ ఉంది. అంబులెన్స్ లో టాకియా బాడీ లేనే లేదు. అదెలా అవుతుంది? అదే జరిగింది. అరే సార్, ఇందులో మీ తప్పు లేదుగా. అర్థమయ్యేలా చెప్తాను. ఇలా చూడు, టాకియా నోట్లో పూర్తిగా 32 పళ్ళు ఉన్నాయి. ఇన్ఫాక్ట్, కానీ ఈ బ్లాస్ట్ లో ఎంత మంది అయితే మరణించారో వాళ్ళల్లో ఏ ఒక్కరిలోనూ 32 పళ్ళు లేవు. అయితే మీ ఉద్దేశం ఏంటి? అంబులెన్స్ లో బ్లాస్ట్ జరిగినప్పుడు కాకి బాడీ అందులో లేదు? అది కాదు సార్, అది ఎలా అవుతుంది? వాల్ట్ రూమ్ నుంచి టాకీ బాడీని అంబులెన్స్ నుంచి బయటికి పెట్టారు. కానీ అంబులెన్స్ లో బ్లాస్ట్ జరిగినప్పుడు టాకియా బాడీ అక్కడ లేదు. అయితే వెళ్ళే దారిలో ఏదో జరిగింది.
వెళుతున్న అంబులెన్స్లో రోడ్డుకి మధ్యలో బాడీని మార్చేశారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అభిజిత్, ఇదే అక్కడ జరిగింది. ఒక్క నిమిషం ఉండు. దీన్ని చూడు. ఇదిగో ఇదే ఆ డివైస్. దీన్ని ఎవరో కావాలని ఆ అంబులెన్స్ లో సెట్ చేసి పెట్టారు. అప్పుడే నేరస్తుడు సిఐడి వాళ్ళని మోసం చేయగలడు. అసలు నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు టాకియా బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు? సార్ నాకేమనిపిస్తుందంటే నేరస్తుల్ని ఎక్కడ పట్టుకుంటామేమోనని తాకీ బాడీని దాచేశారు. ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా కూడా పగడ్బందీగా ప్లాన్ వేసి తప్పించుకున్నాడు. దీని వెనుక ఇంకేదో ఉంది. సార్ అలా అయితే ఇలా కూడా ఉండొచ్చు కదా. దీని కనెక్షన్ అంతా వార్డ్లో కనిపించకపోయినా ఆ కెమికల్స్ కి సంబంధం ఉంది. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి శ్రేయ. నాకేమనిపిస్తుందంటే వాల్ట్ రూమ్లో టాకియా చనిపోయిన దానికి దీనికి ఏదో సంబంధం ఉంది. సార్ ఇంకొక ప్రశ్న. సార్ అంబులెన్స్ లో తాకీ బాడీని ఎవరి బాడీలో మార్చారో అది ఎవరి బాడీ? ఈ కేసులో చాలా ప్రశ్నలున్నాయి. బాడీ ఎప్పుడు ఎక్కడ మార్చారు, ఎవరు మార్చారు, ఎలా మార్చారు? నడుస్తున్న అంబులెన్స్లో బాడీని మార్చడం అనేది మామూలు విషయం కాదు. సార్ ఇదే మహేష్ యొక్క కాల్ రికార్డ్స్. అరే, మహేష్ ఆఖరి కాల్ బల్వంత్కి చేశాడు. బల్వంత్ తాళాన్ని తీయడంలో గొప్ప ఫేమస్. కానీ తాళాన్ని తీయడానికి తాకియాని పిలిచావని ఆయన చెప్పారు. ఏమై ఉంటుంది? మహేష్ బలవంతుని చెప్పాడు, బలవంత్ ఏమో తాకియాని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తనకేమైంది? ఫ్రెడీ, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? ఏమీ లేదు సార్. ఏం లేదా? అరే, ఏం జరిగిందో చెప్పండి. ఒక సిఐడి ఆఫీసర్ చూడడానికి చురుగ్గా ఉండాలి కదా. ఇంట్లో సిఐడి పని ఏది కుదరదు సార్. ఇంట్లో ఏదైనా గొడవ? అరే, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఏమైంది? అడగకండి సార్. అరే, ఏదేమైనా నాతో చెప్పండి, పర్లేదు. కొట్టేశారు. కొట్టేశారా? ఎవరు? 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 వదినా? వదిన కొట్టేసిందా? దెబ్బ కంటికి కనిపించలా? అన్నీ లోపల ఉన్నాయి సార్. ఓ, కంటికి కనిపించిన గాయమా? వెనక నుంచి కొట్టిందా? ఫ్రెడీ, పెళ్లి చేసుకుంటే కొన్ని లాభాలుంటాయి, అందులో ఇది కూడా ఒకటి. దెబ్బ తిన్న వాళ్ళకి సంతోషం, తినని వాళ్ళకి కూడా సంతోషం. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను వదినతో మాట్లాడతాను. అయ్యో వద్దు సార్, మీరు ఈ విషయాన్ని వదిలేయండి. త్వరగా త్వరగా వైభవ్, ఏదో ఒకటి మాకు చెప్పండి. దొరికిందా, దొరకలేదా? ఏది దొరకలేదు సార్. సారీ సార్, సలోంకి సార్ లేకుండా నేను ఏది చేయలేకపోతున్నాను సార్. ఏం మాట్లాడుతున్నారు వైభవ్? మీరు ఇలా మాట్లాడొచ్చా? ఫోరెన్సిక్ పని అంటే కాస్త టైం తీసుకుంటుంది, సరేనా? ప్రయత్నించండి, మాకు విషయం చెప్పండి. టాకియా ఈ రూమ్లోనే చచ్చిపోయాడంటే ఎలా చచ్చిపోయాడు? త్వరగా ప్రయత్నించి చెప్పండి. ట్రై చేస్తున్నాను సార్. త్వరగా. సరే, ఈ చోట్లో నాకు ఒక్క విషయం బాగా అర్థమవుతోంది. ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో అంతపు సంబంధించి ఏదో ఒక విషయం ఉంది సార్. లేకపోతే ఇలాంటి ఒక వాల్ట్లో ఎవరు సార్ గ్లాస్ జార్ని ఖాళీగా పెడతారు? ఎగ్జాక్ట్లీ దయా, ఎగ్జాక్ట్లీ. ఇక ఇదంతా చేసింది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఆ అంబులెన్స్ బాంబ్ బ్లాస్ట్ లో టాకియా బాడీని నాశనం చేసింది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. ఎందుకంటే టాకియా నిజమైన బాడీ వీళ్ళు మాయం చేసేశారు. అలా అయితే టాకియా బాడీని కిడ్నాప్ చేయడం అంతకుడికి చాలా ముఖ్యం. మరి ఎందుకని వాడు ఇంత ప్రమాదకరమైన విషయం చేయాలి? ఎగ్జాక్ట్లీ. ముందు టాకియా మరణం, తర్వాత మహేష్ కనిపించకుండా పోవడం, తర్వాత టాకియా బాడీని మార్చడం. ఇది చాలా పెద్ద ప్లానింగ్. సరే, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం ఖచ్చితంగా ఈ ప్లాన్ వేరు వరకు వెళ్ళాలి. లేకపోతే ఈ అంతకుడు ఖచ్చితంగా వాడి పథకంలో వాడు గెలిచేస్తాడు సార్. అలా మనం వాడిని గెలవనిస్తేనే కదా అతి త్వరలోనే పాలని నీళ్ళని విడదీసేస్తాం కదా. ఖచ్చితంగా ఈ దారిలోనే శవాన్ని మార్చాలనుకుంటాను. కానీ అంబులెన్స్ ఎప్పుడూ మన ముందే ఉంది కదా, తర్వాత శవాన్ని ఎలా మార్చగలరు?
ఆ అంబులెన్స్ సిగ్నల్లో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆ పనిని చేసుంటారు. అంబులెన్స్ వేరే ఎక్కడే ఆపలేదు. అదేంటంటే ఈ సిగ్నల్లో మాత్రం. ఏం జరిగినా ఈ సిగ్నల్లోనే జరిగి ఉండాలి. కానీ ఏంటి? ఆ అంబులెన్స్ ఇక్కడే స్టాప్ అయింది. ఒకవేళ ఈ షెల్టర్ మీద అంబులెన్స్ ఈ షెల్టర్ మీదే స్టాప్ అయి ఉండాలి. అప్పుడు మన కారు అక్కడ ఉంది, అది నువ్వు ఉన్న చోట్ల. దీని అర్థం ఆ తాకియాని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ షెల్టర్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి. అయితే తాకియా బాడీని ఈ షెల్టర్ ద్వారా ఈ షెల్టర్ ఎక్కడ ముగుస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అయితే బాడీని తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చూసుంటారు. మనం వెళ్ళి విచారిద్దాం. లెట్స్ గో. బల్వంత్ సార్, వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారనుకుంటాను. పంకజ్, ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఎప్పుడో అయిపోయింది. ఎక్కడున్నావు నువ్వు? అయితే హైలైట్స్ చూడడానికి వెళ్ళుంటారు సార్. నీ ఫుట్బాల్ దయ్యం ఉందే, దాన్ని దించు. ముందు వెళ్ళి పని చూసుకో. దిగిపోయింది సార్. పంకజ్ మహేష్ బల్వంత్కి ఆఖరిగా ఫోన్ చేశారు. అవును సార్. అయితే దీనికి అర్థం ఇద్దరు కలిసి ఎక్కడికో ఎస్కేప్ అయిపోయారు. సార్, మహేష్ మనల్ని మోసం చేశాడేమో అనిపిస్తోంది. కావాలనే టాకియాతో తాళం ఓపెన్ చేయించాడు, తన్ని చంపి తనతో పాటు తీసుకువెళ్లాలని. అదిరింది పంకజ్, నువ్వు ఇలా స్మార్ట్గా మాట్లాడుతుంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, టాకీ ద్వారా తాళాన్ని ఓపెన్ చేసి ఈ మగేష్ ఆ బల్వంత్ని ఎందుకు పిలిచినట్టు? ఎందుకంటే టాకియా ఎలాంటి తాళాన్నైనా తీయగలదు. అయితే ఇప్పుడు కూడా అలాంటి తాళం ఉందన్నమాట. తెరవాల్సింది బాకీ ఉంది. ఏమైంది సార్? ఇక్కడ చూడు. ఇంత త్వరగా ఆయుధాన్ని పడేసి? సారీ సార్, ఈరోజు నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. నేను ఆ కెమికల్ని కనిపెట్టలేకపోతున్నాను, తాకియాని చంపిన వస్తువుని కనిపెట్టలేకపోతున్నాను. సార్, నాకు ఏమనిపిస్తుందంటే నేను ఫారెన్సిక్ డాక్టర్ అవ్వలేను సార్. అరే వైభవ్, ఏంటిది? ఇలా చూడు వైభవ్, ఫోరెన్సిక్ సైన్స్ యొక్క మొదటి పాఠం, కేసు ఎంత అయోమయంగా ఉన్నా గానీ ఓటమిని అంగీకరించదు. పని మొదలుపెట్టు, ఆ తర్వాత చూడు దాని విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఓకే సోలంకే, జార్లో ఇంతకు ముందు ఏం ఉంది కాస్త చెక్ చేసి చెప్పు. ఖచ్చితంగా. వైభవ్, నువ్వు దీన్ని ఉపయోగించావా? ఎస్ సార్, ఉపయోగించాను. ఓకే, పర్వాలేదు. ఒకవేళ మనం ఇక్కడ ఇందులో ఏమీ కనిపెట్టలేకపోయామంటే అప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఇలా చూడండి బాస్, జారు బ్లూ కలర్లో మారిందా? ఇంకా ఈ నీలి రంగు మనకేం చెప్తుందంటే బాస్, ఈ జార్లో ఉన్నది ఖచ్చితంగా విషపూరితమైన కెమికల్. యువర్ జీనియస్ సార్. నేను 2 గంటల్లో చేయలేని పనిని మీరు 2 నిమిషాల్లో చేసేశారు. సరే సోలంకి, మీరు ఇది చెప్పగలరా? ఈ జార్ లోపల ఏ పాయిజనైజ్డ్ కెమికల్ ఉందో దానివల్లే టాకియా ఇక్కడ చనిపోయాడా? కానీ బాస్, ఇది నేను ఇప్పుడే స్ట్రాంగ్ గా చెప్పలేను. ఏంటి సాలంకి, మరి ఎలాగా? సార్, నాకు తెలిసినంత వరకు ఇతను చావుకి కారణం ఏంటో అసలు కనిపెట్టలేరు. నేను రహస్యాన్ని కనిపెట్టలేనని ఎవరు చెప్పారు? సోలంకి కనిపెట్టలేని రహస్యం ఏదైనా ఉందా ఏంటి? అరే ఏంటయ్యా మీరు, ముందు ఈ జార్ని నన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళనివ్వండి, దాన్ని బాగా పరిశీలించనివ్వండి అయ్యా. ఆ తర్వాత రహస్యాన్ని ఎలా బట్టబయలు చేస్తానో చూడండి. చాలు ఇక్కడే ఆపండి. ఇది ఆ డ్రైనేజ్ యొక్క లాస్ట్ ఎండ్. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇదిగో ఉంది. ఖచ్చితంగా ఇదే అనిపిస్తుందా? సార్, ఈ గార్డెన్లో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఈ ఏరియా గురించి బాగా తెలుసు. అయితే ఇక్కడ చాలామందిని మీకు తెలుసుంటుంది. అవును సార్, ఇక్కడ ఉన్న టీ కొట్టు అన్నయ్య, నేను అతన్ని పిలుస్తాను.
అన్నయ్య ఎలా ఉన్నారు? వ్యాపారంలో ఎలా జరుగుతుంది? చాలా బాగుంది. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నిన్ను చూడడం కుదరట్లేదే. అన్నయ్య మీకే తెలుసు కదా, సిఐడి ఆఫీసర్ అయిన తర్వాత ఎప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అవును, అది కరెక్టే. నేను నీ గురించి నా ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర చాలా గొప్పగా మాట్లాడతాను. అది మంచి విషయం అన్నయ్య. అన్నయ్య మీ దగ్గర ఒక చిన్న పని ఉంది. చెప్పు. రండి అన్నయ్య, ఇది సిఐడి ఆఫీసర్ దుష్యంత్, ఇంకా ఇది విక్రమ్. నమస్తే, నేను టీ తీసుకొస్తాను. వద్దొద్దు, మేము మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంటి, నన్నా? అడగండి. మాకు ఒక విషయం చెప్పండి. ఈ రోజు 1 నుండి 1:30 గంటల మధ్య ఈ డ్రైనేజ్ దగ్గర నుండి ఎవరైనా వెళ్ళడం చూసారా? ఈ డ్రైనేజ్ నుండా? అవును గంచం అన్నయ్య. అన్నయ్య ఆలోచించి చెప్పండి. వాడి దగ్గర పెద్ద బాక్స్ లేదా పెద్ద మూట, చాలా పెద్దదిగా. అవును నిఖిల్ తమ్ముడు, డిఎంసీలో ఉన్న కొన్ని ఆఫీసర్స్ ఈ డ్రైనేజ్ని క్లీన్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఒక మూట ఉంది. అయితే ఖచ్చితంగానా? అది వేస్ట్ అనుకుంటాను. వేస్ట్ కాదు, అది వేరొక మూట. సరే, ఒక విషయం చెప్పండి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళని మీకు ఎలా తెలిసింది? వాళ్ళ డ్రెస్ ద్వారానే. వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారా? అవును సార్. ఆ సమయంలో ఇక్కడ ఎవరు డ్యూటీలో ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. ఘన్శ్యామ్, థ్యాంక్ యూ. టీ తాగేసి వెళ్ళండి. వద్దు, మళ్ళీ వస్తాం. ధన్యవాదాలు అన్నయ్య. ముందే చెప్పాను కదా నాన్న, నేను ఫ్రీగా లేను అని. లేదు లేదు, నేను ఇప్పుడే రాలేను. అబ్బా, నేను డ్యాన్స్ వేయడం ఆపేశాను. అవును, నేను ఖచ్చితంగా రాలేను. సారీ. సరే, పనుంది, ఉంటాను. రెడ్డి సార్, ఆరోగ్యం బాగులేదా ఏంటి? మీ ఇంట్లో ఏమైనా గొడవ? తన్నులు తిన్నారా? అమ్మా, ఫ్రెడ్డీ సార్, మీకు చాలా బాధగా ఉంటుంది కదా. మీరు ప్రతిసారి ఇంట్లో తన్నులు తింటూనే ఉన్నారు. అదంతా నేను ఒప్పుకుంటాను, కానీ నీ వదినకి సడన్ గా ఏమైంది పంకజ్? ఇక్కడేం జరుగుతుంది? నువ్వేమో డాన్స్ చేస్తున్నావు, ఆయనేమో కూర్చొని ఏడుస్తున్నాడు. పంకజ్ డాన్స్ ఆడుతున్నాడా? అవును సార్, మేము వస్తున్నప్పుడు వీడు డాన్స్ చేశాడు. నువ్వు ఏడుస్తున్నావు కదా? అవును సార్. పంకజ్ ఏడ్చాడా? ఎందుకు ఏడ్చావు పంకజ్? సార్, ఈరోజు ఫ్రెడ్డీ సార్ మళ్ళీ ఇంట్లో. ఈరోజు మళ్ళీనా? ఏంటయ్యా ఇది? అసలు ఏం జరుగుతోంది? సిఐడి ఆఫీసర్ ఇంట్లో తన్నులు తింటున్నాడా? సార్, సిఐడి ఆఫీసర్స్ అందరూ కాదు, ఫ్రెడీ సార్ మాత్రమే. నో 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 నో. ఈ విషయం ఎవరికైనా బయట తెలిసిందంటే సిఐడి ముక్కు విరిగిపోతుంది. ఫ్రెడీ, నువ్వెవరికి విషయం చెప్పలేదుగా? అభిజిత్ సార్, ఈ విషయాన్ని ఎవరైనా బయటకు చెప్తారా? నో 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 నో. లేదు, ఖచ్చితంగా నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నువ్వు చెప్పొద్దు. హే, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్వరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. అంటే మన ఫ్రెడ్డీ సార్ ఇంట్లో తన్నులు తింటున్నాడని. అడే, ధైర్యం కోసం మెడల్ కూడా తీసుకున్నాడు. ఇదేమైనా ఆకతాయితనంగా ఉందా? కానీ ఇలాంటి విషయాల వల్ల ఫ్రెడీ, ఏం జరిగినా సరే క్షమాపణ అడిగి నా మాట విని వదిన కాళ్ళు పట్టుకో. ఇంతటితో ఈ మ్యాటర్ అయిపోతుంది. రోజు తన్నులు తింటే మనిషి కాన్ఫిడెంట్ పోతుంది. ఎస్ డాక్టర్ సార్, బాడీస్ ని చూసారా? ఏమైనా తెలిసిందా? ఇదిగో అభిజిత్, నేను ఇప్పుడు చేయబోతున్నాను చూడు. దాన్ని చూశారంటే మీరు పూర్తిగా నమ్మేస్తారు. ఈ సోలంకికి అన్నిటినీ నిరూపించే ప్రతిభ ఉంది. సార్ సార్, ప్లీజ్ చెప్పండి. ఇలా చూడండి, ఇదిగో ఈ జార్ ఉందే, ఇది వాల్ రూమ్ లో దొరికింది. ఈ జార్ ని నేను ఇప్పుడు ఈ మెషిన్ లో పెడుతున్నాను. ఈ మెషిన్ లో ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఈ జార్ కరగడం మొదలవుతుంది. ఆ తర్వాత ఈ జార్ లో ఆ విషపూరితమైన కెమికల్స్ ఏదైనా సరే మనకి స్పష్టంగా తెలిసిపోతుంది.
పూర్తయింది. మన అనుమానం నిజమైంది. ఈ జార్లో చాలా విషపూరితమైన కెమికల్ మిక్స్ అయి ఉంది. ఏంటది? ఈ జార్లో బయో వార్ఫేర్ కెమికల్ మిక్స్ అయింది. బయో వార్ కెమికల్ ఈ జార్ నుంచి ఎలా మాయమైపోయింది? సార్ బయటికి వచ్చి గాలిలో కలిసిపోయిందా? లేదు ఫ్రెడీ, ఇది అలా జరగదు. ఒకవేళ ఈ విష కెమికల్ గాల్లో కలిసి ఉంటే అక్కడ ఉన్నటువంటి మన ఆఫీసర్లందరికీ బాధింపు ఏర్పడి ఉండేది. ఎందుకంటే ఈ కెమికల్ చాలా చాలా విషపూరితమైనది. కానీ టాకియా తప్ప అక్కడ ఇంకెవరూ లేరే. మేము లోపలికి వెళ్ళినప్పుడు టాకియా చనిపోయి ఉన్నాడు. ఆ జార్లో కెమికల్ లేదే. ఒకవేళ ఆ కెమికల్ టాకియా శరీరంలో ఉందా? వాడు తాగేస్తున్నాడా? సార్ పాలని అనుకుని తాగేశాడా? ఇది ఖచ్చితంగా జరుగుంటుంది. ఈ కెమికల్ అచ్చం పాలలాగే ఉంటుంది. తను పాలనుకుని తాగుండాలి. సాలంకి సార్, అది నేను ఒక ఫ్లూక్లో చెప్పాను. కానీ నువ్వు ఒక ఫ్లోలో చెప్పినా సరే బాగా సూట్ అయింది ఫ్రెడీ. ఇప్పుడు అర్థమైంది అంబులెన్స్ నుంచి తన బాడీని ఎందుకు కిడ్నాప్ చేశారో. అప్పుడే తన శరీరం నుంచి ఈ కెమికల్ని బయటికి తీసుకురాగలమని. అడ్డుకోవాలి అభిజిత్, వీళ్ళని త్వరగా అడ్డుకొని తీరాలి. ఒకవేళ ఈ కెమికల్ని వాళ్ళు మళ్ళీ ఉపయోగించారు అంటే ఈ దేశంలో ఎప్పుడైనా ఏ క్షణానైనా ప్రమాదం జరగచ్చు. తాకియా తాకియా తాకియా, నువ్వు రిలీజ్ అవ్వాలనుకున్నావు కదా? చూసావా నేను నిన్ను ఎలా రిలీజ్ చేశాను? కానీ ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి నువ్వు నాకు సాయం చేశావు. తాకియా, ఇది నీ రక్తం కాదు, ఇది నా నిధి అని చెప్పాలి. మెల్లమెల్లగా నీ రక్తం మొత్తం ఈ ట్యాంకులో కొంచెం కొంచెంగా నిండుతుంది. ఆ తర్వాత నాకు రాబోయే ఆస్తి కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుంది. మనీ మనీ మనీ, నాకు మనీ మాత్రమే ముఖ్యం. సిఐడిని మోసం చేసిన ఒకే ఒక అంతకుడు నేను మాత్రమే. అందువల్ల నా పేరుని ఇప్పుడు హిస్టరీ బుక్స్లో రాసేసుకున్నాను తెలుసా? ఎందుకంటే సిఐడిని మోసం చేయడమే కాకుండా నా పనిని కూడా సక్రమంగా పూర్తి చేశా. మీ కేర్లెస్నెస్ ని నేను అస్సలు ఒప్పుకోను. శ్యామ్ నగర్ లో 2 నెలలుగా ఆ కాలువని మీరు శుభ్రం చేయలేదు. ఎప్పుడు శుభ్రం చేస్తారు? మలేరియా, డెంగ్యూ వ్యాపిస్తూనే ఉంది. తప్పు జరిగిపోయింది సార్. నేను ఈరోజు వెళ్ళి అక్కడ మలేరియా మాత్రలు ఇచ్చొస్తాను సార్. అన్నిటినీ శుభ్రం చేస్తాను సార్. శుభ్రం చేసి తీరాలి. సరే సార్. సరే వెళ్ళండి. మలేరియా మస్కిటోస్ని మందు వేసి అంతం చేస్తారు, కానీ మీ డిపార్ట్మెంట్లో ఉన్న మస్కిటోని ఏ మందు వేసి అంతం చేస్తారు? మీరెవరు? మేము సిఐడి వాళ్ళం. మీ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. సిఐడి? ఏదైనా తప్పు జరిగిందా? అది ఇప్పుడే తెలిసిపోతుంది. ముందు ఒక విషయం చెప్పండి. ఈ రోజు 2 గంటలకి జేఎస్ రోడ్ డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మీ వర్కర్ ఎవరు వెళ్ళారు? 1 నిమిషం సార్, నేను చెక్ చేస్తాను. అక్కడ ఈరోజు హరీష్ డ్యూటీ సార్. ఆ హరీష్ని పిలవండి. ఓకే సార్. హరీష్, హరీష్, ఎస్ సార్. వీళ్ళు సిఐడి ఆఫీసర్స్, నీతో ఏదో మాట్లాడాలంట. కానీ సిఐడి ఎందుకు సార్ నన్ను కలవాలి? అది మీ సార్ కాదు, మేము చెప్తాం ఎందుకు నీతో మాట్లాడాలన్నది. ఇంకా హరీష్, ఆ జేఎస్ రోడ్ డ్రైనేజ్ క్లీన్ చేయడం ఎలా ఉంది? డస్ట్ తప్ప నీకేం దొరకలేదా ఏంటి? సార్ 1 నిమిషం ఈ వైపు వస్తారా? చెప్పు. సార్ పెద్ద సార్కి చెప్పకండి, లేదంటే నా పని పోతుంది. నీకు నీ పని కావాలా? కానీ నువ్వు చేసిన పనికి నువ్వు ఖచ్చితంగా జైల్లోనే ఉంటావు, అర్థమైందా? సార్ ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోవడం చాలా పెద్ద తప్ప ఏంటి? అందుకోసం నన్ను జైలుకు పంపిస్తారన్నారు. ఏంటి, నువ్వు ఆ రోజు డ్యూటీకి వెళ్ళలేదా ఏంటి? లేదు సార్, అందుకే కదా మీరు నన్ను తిడుతున్నారు. ఒకవేళ నువ్వు డ్యూటీకి వెళ్ళలేదంటే అక్కడ ఎవరు క్లీన్ చేశారు? నా ఫ్రెండ్ బబ్లు సార్. నాకు బదులుగా బబ్లుని పనికి పంపించాను సార్. ఎందుకు? అది నిన్న రాత్రి మత్తు ఎక్కువైపోయింది, అందువల్ల తలనొప్పిగా ఉండింది. అందుకే బబ్లుని పనికి పంపించాను. ఇక మీద తాగడం ఆపే. ఆ బబ్లు ఇప్పుడు ఎక్కడ ఉంటాడని చెప్పు. ఆ నాటు మందు కొట్టులోనే సార్. నాటు మందు కొట్టు. లీలా, అరే రే లీలా, లీలా నువ్వు నన్ను ఏం చేసేసావు లీలా? బాబు 1 నిమిషం, ఈ బబ్లు ఎక్కడుంటాడు? సార్ వాడు మీ ఫ్రెండా? మేము అందరికీ ఫ్రెండ్సే. బబ్లు ఎక్కడని చెప్పు. సార్ ఆ రోజ్ కలర్ షర్ట్ వాడే. అరే, కనిపెట్టాను. ఈరోజు అందరినీ కనిపెట్టేశాను. కనిపెట్టేశావు కదా, అయితే వెళ్ళు, అత్త ఇంటికి వెళ్దాం. నిజంగానా? మీరందరూ నన్ను నా అత్తే ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? నిజంగానే ఇది నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. మీరు అందరూ లీలా వాళ్ళ అన్నయ్య కదా? లీలాకి అన్నయ్య? అయ్య బాబోయ్, సూపర్గా కనిపెట్టారండి. అరే అయితే ఎందుకు నిల్చున్నారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
మేమందరూ లీలా వాళ్ళ అన్నయ్యని. అయితే లీలాకి నాకు పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడదాం. నేను మంచి పెళ్లి కొడుకుగా ఉంటాను. వరకట్నంగా 1 రూపాయి అడగను. మీరు మీ చెల్లిని 2 జోడీ శారీస్తో నాకు ఇచ్చే చాలు. వావ్, మీరు కట్నం తీసుకోను అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీకు ఈ వ్యసనాలు ఉన్నాయి కదా, దీని గురించి మీరేమంటారు? వ్యసనాలా? అరే నా దగ్గర ఏ వ్యసనాలు ఉన్నాయి? నేను ఈ లోకంలో చాలా మంచివాడు, మంచి పెళ్ళి కొడుకు. సార్, ఇది వీడు మాట్లాడట్లేదు, వీడి మందు మాట్లాడుతుంది. అరే ఏంటి అది కాదు, నేను నా లీల ముందు కూడా తాగుతాను మా సార్. ఇంకా శవాన్ని మాయం చేస్తున్నావు. ఇటువంటి నీరస్తుడికి మా చెల్లిని మేము ఎలా పెళ్లి చేసుకోగలం? శవం? అరే నేను ఏ శవాన్ని మాయం చేశాను? ఎప్పుడు అబద్ధం చెప్పకు, మాకంతా తెలుసు. ఆ జిఎస్టీ రోడ్లో అంబులెన్స్ వెళ్తూ ఉంది, అందులో ఉన్న శవాన్ని మార్చినోడివి కదా నువ్వు. అరే అదా, అది కొంచెం డబ్బు సంపాదించడం కోసం చేసిన పని. అదేంటంటే మీ చెల్లికి బంగారాలు, వస్తువులు, మేకప్ వస్తువులు కొనాలి కదా, ఆమెని కూల్ చేయడానికి ఇదంతా చేశాను, వేరేది కాదు. కానీ మావయ్య, మీకు ఎలా తెలిసింది అంబులెన్స్ కరెక్ట్ గా అక్కడే నిలబడుతుంది అని? సరిగ్గా ఆ డ్రైనేజ్ మీద. ఇటు చూడండి, ఇది చాలా తప్పైన విషయం. నేను మిమ్మల్ని అడిగానా మీరు ఎలా సంపాదిస్తున్నాడు, ఎన్ని సంపాదిస్తున్నాడు అని? ఇది తప్పు. ఎందుకు నా దగ్గర ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? అరే ఇదేమన్నా అంత పెద్ద విషయమా? మేమే చెప్తాం మేమెవరో, మేమెక్కడ పనిచేస్తున్నాము అని. మేము ఎవరంటే సిఐడీస్. సిఐడి? నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే, సిఐడి దగ్గర. నువ్వు కింద పడిపోయా. సార్, మీరు అందరూ నాకు చాలా పెద్ద ద్రోహం చేశారు సార్. మీరు ముందే చెప్పుండాలి కదా, మీరు అందరూ సిఐడి వాళ్ళు అని. లీలా అన్నయ్య కాదని చెప్పుండాలి. చాలో, నోర్మోయ్, సమాధానం చెప్పు. అంబులెన్స్ అక్కడే ఆగుతుందని నీకెలా తెలుసు? ఒక మనిషి ఉన్నాడు సార్, వాడు పోలీస్ డ్రైవర్కి ఫ్రెండ్. వాడే నాకు చెప్పాడు సార్. అది మాత్రం కాదు, ఈ పనిని చెయ్యమని వాడే నాకు డబ్బు ఇచ్చారు సార్. ఎవరా వ్యక్తి? నాకు తెలీదు సార్, వాడు నా ముందుకి వచ్చిందే లేదు. మరి వాడెలా నీకు డబ్బులు ఇచ్చాడు? అది వాడు నా ఇంటి ముందు పెట్టేసి వెళ్ళాడు సార్, ఒక లెటర్తో. ఆ తర్వాత వాడు ఎలాంటి దారిలో నాకు కావాల్సింది పంపిస్తూ ఉన్నాడు సార్. మరి ఆ డెడ్ బాడీ? టాకీ ఆ డెడ్ బాడీతో పాటు మార్చవే, ఆ డెడ్ బాడీ ఎవరిది? అదంతా నాకు తెలీదు సార్. ఆ వ్యక్తి నన్ను తిలక్ నగర్లో ఉన్న మార్చురికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ ముందే ఆ శవాన్ని ఏర్పాటు చేసి ఉంచారు సార్. తిలక్ నగర్ మార్చిరి. ఇక్కడ అటెండెంట్ ఎవరు? అవును, చెప్పండి. సిఐడి. సిఐడినా? మీరు క్రిమినల్ శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదు, మాకు ప్రాణాలతో ఉన్న నేరస్తుడి అడ్రస్ కావాలి. ఇక్కడున్న శవాన్ని వాడికి నువ్వు అమ్మేశావు. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఎందుకు నీరస్తుడికి సహాయం చేయాలి? ఇలా చూడు, మంచివాళ్ళ యాక్ట్ చేసినంత చాలు. మన సార్ కోపపడే ముందు అన్ని విషయాలు మర్యాదగా చెప్పేసాయి. అడిగేటప్పుడే సమాధానం చెప్పు. నీకేమైనా మతి మరుపు ఉందా? ఒకవేళ మేము గుర్తు చేస్తే ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండలేవు. ఎవరికి అమ్మావు? నేను అమ్మట్లేదు సార్. సార్, ఇక్కడ పనిచేసే రాజు అనే ఒకడే ఆ శవాన్ని అమ్మేశారు. ఎవరికి ఏది చెప్పొద్దు అని నాకు కొంచెం డబ్బు ఇచ్చారు సార్. ఆ రాజు ఎవరు? పిలువు. సార్, వాడి గ్రామానికి వెళ్ళిపోయాడు. ఏ గ్రామం? అది నాకు తెలీదు సార్, కానీ వాడు వ్యత్యాసమైన వాడు సార్. వాడి దగ్గర ఒక పాలు బాటిల్ ఉంది. టీ వేయడానికి పాలు అడిగితే ఇవ్వనని చెప్పేశాడు సార్. అభిజిత్ ఆ కెమికల్ చూడడానికి అచ్చం పాలు లాగే ఉంటుంది. అది పాలు అనుకుని తను తాగేసి ఉంటాడు. ఇంత భయంకరమైన కెమికల్తో తిరుగుతున్నాడంటే వాడిని పట్టుకోవాలి. వాడు ఇంకేమైనా చెప్పాడా నీకు? వాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అని? ఒకవేళ వాడు మామూలు బస్ స్టాండ్లో ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 4 o'clockకి వాడికి బస్సు. 4 గంటలు. రండి రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి 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 వెళ్ళండి, రండి రండి, ఎక్కండి ఎక్కండి, త్వరగా త్వరగా రండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే తెలియకుండా చేసేసాను. ఎలా తెలియకుండా చేసేసావు? రండి రండి రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
బండి తీ. రండి రండి, టికెట్ టికెట్. టికెట్ టికెట్ తీసుకోండి. అరే బండి ఎందుకు ఆపుతున్నారు? కళ్ళు తెలియట్లేదా? ఏయ్, త్వరగా త్వరగా అందరూ వెనక్కి వెళ్ళండి. అందరూ బయటకు తీయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా త్వరగా అందరూ వెళ్ళండి వెళ్ళండి. come on, hurry up. త్వరగా వెళ్ళండి. తర్వాత బుల్లెట్ని డాక్టర్ గారు తీస్తారు, అర్థమైందా? నీ వల్ల బస్సులో ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? సార్ సార్ వద్దు సార్, నన్ను వదిలేండి సార్. మహేష్ ఎక్కడ చెప్పు. నిజంగా నాకేమీ తెలియదు సార్. అలా చూడు, అన్ని విషయాలు చెప్పేసి, లేదంటే మేము నిన్ను ఏం చేస్తామని నాకే తెలియదు. సార్ నేను చెప్పేది నిజం సార్, నాకేమీ తెలియదు, నిజంగా తెలియదు సార్. తెలీదా? అయితే నువ్వు ప్రాణాలతో ఉండడం వల్ల ఉపయోగం. సార్ సార్ అదెందుకు తీస్తున్నారు సార్? నేను చెప్పేస్తాను సార్. అది సిఐడి స్కాలలో కూడా ఆలోచించలేదు ఈ కేసులో నిజమైన నేరస్తుడు ఎవరు అని. నువ్వు తప్పుగా అనుకున్నావు. ఎప్పటివరకు సేడి నుంచి ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోలేరు కూడా. నేను ఎవరో మీరు తెలుసుకుని ఉండొచ్చు, కానీ నన్ను పట్టుకోలేదు. హే ఫ్రెడీ, కెమికల్ జాగ్రత్త. ఈలోపు వాణ్ణి మనం పట్టుకుందాం. చూడు, నువ్వెక్కడికి తప్పించుకుని పోలేవు. నువ్వు లేట్ చేసే కొద్దీ జైల్లో కూర్చోపెట్టి బూతికి ఆరేస్తాను. మర్యాదగా చెప్తున్నా, బయటికి వచ్చేసేయ్. సిఐడి వాళ్ళు బాగా డైలాగ్ మాట్లాడుతున్నారు, కానీ నేను డైలాగ్ చెప్పను, షూట్ చేస్తాను. ఇంతటితో నీ పని అయిపోయిందిరా. ముందు ఈ ముసుగుని తీయండి. విమల్, నువ్వా? ఈ మర్డర్స్ నువ్వే చేసావా? అవును, ఇద్దరిని నేనే చంపేశాను. ఏ? మహేషే నాకు చెప్పాడు ఏదో టెర్రరిస్ట్ని పట్టుకుంటారు అని. అతనితో పాటు బయోవార్ కెమికల్ ఉన్న బాక్స్ దొరికిందని చెప్పారు. అప్పుడు నాకు ఒక ప్లాన్ వచ్చింది. మన దేశాన్ని నాశనం చేయడానికి శత్రు దేశానికి అది అమ్మేసామని అనుకున్నాను. తర్వాత మహేష్ని కూడా చేర్చుకున్నాను. అనవసరంగా నీ ఆటలో మమ్మల్ని వాడుకున్నావు. అవును, నేను చెప్పినందువల్లే మహేష్ మీకు ఐడియా ఇచ్చారు. తాకేతో అలమారిని తెరిచారు. తర్వాత ఆ అలమారిలో ఉన్న కెమికల్ని తాగమని తాకేకి మీరు ముందే చెప్పి ఉన్నారు. అవును, కానీ పాపం వాడికి ఏది తెలియదు. ఆ జార్లో ఉన్న కెమికల్ తాగితే వాడు చనిపోతాడు అని. ఆ తర్వాత ప్లాన్ ద్వారా వాడి శవాన్ని అంబులెన్స్తో బ్లాస్ట్ చేశాం. తర్వాత ఆ శవాన్ని నుంచి కెమికల్ని తీసేశాం. ఇంకా బల్వంత్, వాడిని ఎందుకు చంపావు? ఎందుకంటే మీరు అందరూ మహేష్ని నిజమైన హంతకుడు అని అనుకోవడానికి. మహేష్ బాడీ ఎక్కడ? జంక్ యార్డ్లో ఉంది. డబ్బు కాసపడి ఇన్ని హత్యలు చేశావు నువ్వు. నీకు తెలుసా నీ కెమికల్ వల్ల బస్సులో ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవని? అందులో నాకు ఏ సమస్య లేదు. నాకు ముందు డబ్బు మాత్రమే కావాలి. చిల్లి గవ్వ కూడా నీకు దొరకదురా. 5గురిని చంపినందుకు, ఇంత పెద్ద నేరం చేసినందుకు నీకు పెద్ద శిక్ష పడుతుంది, ఉరి శిక్ష. హే ఫ్రెడీ, ఏమైంది ఈరోజు మళ్ళీనా? అర్రెర్రెర్రెర్రే, ఈరోజు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. మళ్ళీ తనేసిందా?
కాదు కాదు ఫ్రెడీ, ఎక్కువైపోయింది. నేను ఇప్పుడే వదినికి ఫోన్ చేసి మాట్లాడతాను. అరే వద్దు. ఆహాహా, నో 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 నో. మొగుణ్ణి ఎవరైనా ఇలా కొడతారా చెప్పు, అది కూడా ఇంత పెద్ద సిఐడి ఆఫీసర్ని? అరే సార్. నో 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 నో. ఈ రోజు ఖచ్చితంగా నేను వదినతో మాట్లాడతాను. అరే హలో వదినా. హలో. క్లైమేట్ బాగా ఉంది, వర్షం పడుతుంది, కృషి బాగా జరుగుతుంది. లేదు, నేను బాగా ఉన్నాను. ఈ విషయం తెలుసుకోవడానికే అభిజిత్ సార్ ఫోన్ చేశారు. ఓకే బాయ్. అరే సార్, మీరు ఇంకొకసారి ఫోన్ చేశారంటే నేను ఇంటికి వెళ్ళడం కూడా కుదరదు సార్. అరే ఫ్రెడీ, నేను అంతలా ఏం చెప్పేస్తాను చెప్పు, నీకైనా అర్థం అవుతుందా? వదిన ఎందుకు నిన్ను ఇంతలా కొడుతోంది? అదేంటంటే సార్, నా వైఫ్ ఏం చెప్పిందంటే, బీరోలో చూడండి ఎవరు మీ మిత్రువు ఎవరు మీ శత్రువు అని. నన్ను నా భార్య కొట్టింది అని ముందుగా చెప్పేటప్పుడు అప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను, అది ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని. నువ్వు మమ్మల్ని రికార్డ్ చేసావా? ఇదొచ్చి అది నేనేం చెప్పాను? మీరు ఏం చెప్పారంటే, ఏదీ గుర్తు లేదు, వెనక కొట్టారే అని అడిగారు. అది నేను ఏదో తమాషాకి చెప్పానంతే. దాన్ని నువ్వు వదినికి చెప్తే ఎలా చెప్పు? మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, చాలా లేట్ అయిపోయింది, ఇది ముందే చేసి ఉండాలి. తర్వాత ఈ పంకజ్ నా ముందే డాన్స్ కొట్టాడు తెలుసా? లేదు సార్, అది దుఃఖంలో వేసిన డాన్స్ సార్, దుఃఖంలో వేసిన డాన్స్. అది దుఃఖం డాన్సా? చూపించు ఆ డాన్స్ ని ఇప్పుడు నాకు చూపించు. దుఃఖం డాన్స్ చూడండి సార్. ఏంటి ఆ డాన్సా? అవును, ఆ డాన్స్ అసలు ఎలా ఆడతారు? లేదు ఫ్రెడ్డి సార్, నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది, నా కడుపులో గడబడిగా ఉంది. నన్ను వదిలేయండి. చూపించు. మరి ఇది కూడా వదిన చూసిందా?